హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎయిమ్ అకాడమీ. దిస్ యువర్ శివ. ఈరోజు రామాయణంలో బాలకాండ పార్ట్ 3 వీఆర్ గోయింగ్ టు టాక్. ఇంతకుముందు పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియోస్ ఉన్నాయి. సో డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెట్టాను. ఈ పార్ట్ 3లో రాముడి శ్రీరామవారి ఏమంటారు తాటకి సమరం గురించి మాట్లాడుకుంటాం. విశ్వామిత్ర మహాముని దశరథుడిని వాళ్ళ ఫ్యామిలీని అందరూ ఒప్పించి శ్రీరాముడు లక్ష్మణుని తీసుకొని వాళ్ళ శిష్యులతో పాటు థిక్ ఫారెస్ట్కి ఎంటర్ అవుతారు. యు నో ద రీజన్ వై దే ఆర్ గోయింగ్. విశ్వామిత్ర ఇస్ డూయింగ్ వన్ యాగం చేస్తున్నారు. ఆ యాగం చేయడానికి కొంతమంది రాక్షసులు ప్రాబ్లం ఇస్తుంటే వాళ్ళని సంహరించడానికి శ్రీరాముని తీసుకెళ్తున్నారు. సో దట్ వాజ్ ద ఐడియా బిహైండ్ విశ్వామిత్ర కమింగ్ ఇన్ టు దిస్ పిక్చర్. సో అలా ఫారెస్ట్లో వెళ్తూ వెన్ దే ఆర్ వాకింగ్ దే కమ్ అండ్ రీచ్ ఒక చోటు సరియు నది రివర్ బ్యాంక్ దగ్గరికి వస్తారు. అక్కడికి వచ్చేపాటికి ఈవినింగ్ అయి ఉంటుంది. ఈవినింగ్ అయి ఉంటే అక్కడ ఈవినింగ్ చేయాల్సిన పూజలు సంధ్యాకాల కార్యక్రమాలు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి విశ్వామిత్రులు రాముడు లక్ష్మణుడు దాన్ని ఫాలో అవుతారు. తర్వాత ఏదో ఒక దొరికింది తిని రాముడిని అక్కడ ఈ టెండర్ లీవ్స్ ఉంటుంది కదా, ట్రీలో కొత్తగా వచ్చిన టెండర్ లీవ్స్, ఆ లీవ్స్ తీసుకొని ఒక బెడ్లా రెడీ చేసి, ఎందుకంటే రాజకుమారుడు కదా, అంత మహాన్ పురుష, ఓకే, వి కాల్ ఇన్ మ్యాజ్ అవతార పురుషుడు, ఓకే, ఈజ్ అవతార్ ఆఫ్ విష్ణు అని బిలీవ్ చేస్తాం మనం హిందూ మైథాలజీలో. సో ఆయన్ని ఆ టెండర్ సాఫ్ట్ లీవ్స్ ఉన్న ఒక బెడ్లా రెడీ చేసి దాని మీద పడుకోబెడతారు. ఇన్ ద నైట్ విల్ స్లీప్ దేర్ అండ్ మార్నింగ్ వెన్ దే వేకప్ లెగ్సిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ జర్నీ మొదలెడతారు. వెళ్తూ వాళ్ళు ఒక చోటుకు వస్తారు. దట్ ఈస్ కాల్డ్ సంగమం. సంగమ అంటే వేర్ వన్ ఆర్ మోర్ దెన్ వన్ రివర్స్ మీట్ టుగెదర్ ఈస్ కాల్డ్ సంగమ. అది ఏ రెండు నదుల సంగమం అంటే ఒకటి సరయు రెండోది వచ్చేసి గంగా నది. ఆ రెండు సంగమం దగ్గర ఒక ఆశ్రమం ఉంటుంది. ఆ ఆశ్రమం చాలా బాగుంటుంది. ఆ ఆశ్రమం చూసిన వెంటనే శ్రీరాముడు అడుగుతారు, గురువర్య ఎవరిది ఇది ఆశ్రమం, ఏంటిది అని అడిగితే దీన్ని అంగదేశ ఆశ్రమ అంటామంటారు. ఏంటి అంగదేశ ఆశ్రమం. అంగదేశ ఆశ్రమం అంటే ఎందుకు పెడతారంటే విశ్వామిత్రులు చెప్తారు ఇక్కడ పరమశివుడు గాడ్ పరమేశ్వర వెన్ ఈ లాస్ట్ హిస్ వైఫ్ దాక్షాయణి నీ కోల్పోయాక అక్కడ కూర్చొని తపస్సు చేసేవాళ్ళంట, ధ్యానం చేసేవాళ్ళంట. ఆ టైంలో మన్మధుడు అనేవాడు వచ్చి వాడిని డిస్టర్బ్ చేసినప్పుడు హీ బర్న్స్ హిమ్ అప్ విత్ దిస్ థర్డ్ ఐ అంటారు. ఓకే, బర్న్ చేసినప్పుడు హీల్ బికమ్ యాషెస్ భస్మ అయిపోతాడు. తర్వాత చాలామంది ప్రార్థిస్తే మన్మధుడు కావాలంటే వాళ్ళకి మళ్ళీ లైఫ్ ఇస్తారంట పరమశివుడు. కానీ ఒక కండిషన్ మీద, ఏ అంగవిల్లదం అంటాం, అంగం లేకుండా. ఓకే, దట్ మీన్స్ వితౌట్ బాడీ. దట్ ఈస్ ద రీజన్ దట్ పర్టికులర్ ప్లేస్ ఇస్ కాల్డ్ అంగదేశ అని పిలుస్తారు. ఆ అంగదేశంలో ఉన్న ఆశ్రమాన్ని అంగదేశ ఆశ్రమం చెప్తారని శ్రీరాముడికి లక్ష్మణుడికి విశ్వామిత్ర గారు ఎక్స్ప్లెయిన్ చేసి ముందుకు వెళ్తుంటే దే గెట్ ఇన్ టు వన్ వెరీ థిక్ ఫారెస్ట్. చాలా థిక్ ఫారెస్ట్కి వెళ్తున్నప్పుడు రాముడు అడుగుతారు, ఎంత బాగుంది, ఎంత సూపర్గా ఉంది ఫారెస్ట్, దాంట్లో చాలా ఫ్రూట్స్, చాలా వెజిటేబుల్స్, మొత్తం అన్ని మీన్స్ సో మెనీ థింగ్స్ ఆర్ దేర్, వెరీ వెరీ రిచ్ ఫారెస్ట్ అంటే ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ దట్ ఫారెస్ట్. అటువంటి ఫారెస్ట్ అన్నమాట. రాముడు అడుగుతారు, ఓ దిస్ ఫారెస్ట్ ఇస్ సో బ్యూటిఫుల్, దీంట్లో ఎన్ని వెరైటీస్ ఫ్రూట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఎంత సంపన్మూల భరిత ఒక ఫారెస్ట్ ఇది అంటే అప్పుడు విశ్వామిత్రులు దాని గురించి కూడా, ఆ ఫారెస్ట్ గురించి కూడా ఒక స్టోరీ చెప్తారు. ఏంటంటే ఒకసారి ఆ ఫారెస్ట్లో మృతాసుర అనే ఒక రాక్షసుడు ఉంటాడంట. వాడిని సంహారం చేస్తారంట దేవేంద్రుడు. దేవతలందరికీ రాజుడే దేవేంద్రుడు అంటారు. ఆ దేవేంద్రుడు ఆ మృతాసుర అనే ఒక రాక్షసుడిని సంహరిస్తే బ్రహ్మహత్య దోష వస్తుందంట. బ్రహ్మహత్య దోష అంటే ఇప్పుడు ఎవరైనా అది రాక్షసుడు ఉండొచ్చు, మనిషి ఉండొచ్చు, రైట్చియస్నెస్, ఈ ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ గురువుస్ వాళ్ళందరినీ ఎవరైనా ఇబ్బంది పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ మన టీచర్స్కి ఎక్కడైనా ఇబ్బంది పడితే, నేను టీచర్ని నేను సపోర్ట్గా చెప్పట్లేదు, దిస్ వాట్ ఎవ్రీబడి బిలీవ్స్, టీచర్లకి, సాధువులకి, సంఖ్యలకి
ఎవరైనా ఇబ్బంది పడితే వాళ్ళకి బ్రహ్మహత్య దోషం వస్తుందంట. మృతాసుర గురించి తెలుసుకోవాలంటే వీ కెన్, ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ ఐ కెన్ లెట్ యూ నో లేటర్, బికాజ్ మై ఫోకస్ ఇస్ ఆన్ రామ హియర్ అండ్ బాలకాండ. దాంట్లో మృతాసుర అనే ఒక అసురుడిని చంపినందుకు వాళ్ళకి దేవేంద్రుడికి బ్రహ్మహత్య దోషం వచ్చి అన్నం లేకుండా తిండి లేకుండా అక్కడే ఉంటాడంట, ఎక్కడ ఏం దొరకదంట దేవేంద్రుడికి. అప్పుడు చాలా బాధలు ఉన్నప్పుడు భూమి మీద ఉన్న ఆల్ ఈక్వల్ టు గాడ్, ఆల్ రిషీస్ అన్ని వచ్చి అవభృత స్నానం చేపిస్తారంట వాడికి. ఏంటి అవభృత స్నానం? అవభృత స్నానం అంటే ఏంటి అనేది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. తెలియకపోతే జస్ట్ గివ్ ఎ హింట్. ఇది అమ్మవారి గుడిలో, ప్రతి దేవుడి గుడిలో ఏదో ఒక పెద్ద ఫంక్షన్లా చేసినప్పుడు అవభృత స్నానం అని చేపిస్తారు. అవభృత స్నానం అంటే బ్రింగింగ్ ద హోలీ వాటర్ ఫ్రమ్ హోలీ రివర్స్. మనం హోలీ రివర్స్ అని ఏమంటాం? ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో వీ హ్యావ్ లాట్ ఆఫ్ కృష్ణ రివర్ ఉండొచ్చు. కృష్ణ రివర్ పక్కనే, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, అమ్మవారి గుడి ఉంది విజయవాడలో. సో అలాంటిది ఏదైనా వాట్ ఎవర్ వి బిలీవ్ ఆల్ ద రివర్స్ యాజ్ హోలీ రివర్స్. సో ఆ హోలీ రివర్స్ నుంచి వాటర్ తీసుకొచ్చి ఇంకా చాలా వేద మంత్రాలు అన్నీ చెప్పి అందరూ స్నానం చేపిస్తే దాన్ని అవభృత స్నానం అంటాం. ఇట్ ఈస్ ఆల్ వేదిక్ స్నానం. వేదిక్ స్నానంలో చాలా రకరకాల స్నానములు ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ సెక్షన్లో పెడితే ఐ కెన్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ స్నానమ్స్ ఆర్ దేర్ ఇన్ దట్, బికాస్ బాతింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఓకే ఇన్ ఇండియన్ కల్చర్లో. అందుకే మనం బాతింగ్ గురించి ఇట్ ఈస్ ఎ వెరీ డీప్ థింగ్. దాంట్లోనూ ఈ వేదిక్ బాతింగ్స్ దేర్ ఆర్ సో మెనీ హెల్త్ బెనిఫిట్స్ ఇన్ దట్. ఎవరైనా పాటించవచ్చు. ఐ ప్రాక్టీస్ కపుల్ ఆఫ్ బాతింగ్స్. ఓకే, ఐ కాల్ ఇట్ as భస్మ స్నానం. సమ్టైమ్స్ ఐ డూ ఇట్. ఓకే, అండ్ చాలా ఉన్నాయి. లెట్స్ నాట్ డిగ్ డీపర్ ఇన్ టు దట్. అవభృతన స్నానం చేపించి ఆయన పాప విమోచన చేసి ఈ ఫారెస్ట్ ఎప్పటికీ సమృద్ధంగా ఉండాలని అందరూ ఆశీర్వదిస్తే దట్ ఫారెస్ట్ ఇస్ లైక్ దట్ అని విశ్వామిత్ర గారు మన రాముడికి చెప్తారంట. రాముడికి చెప్పిన తర్వాత ఈ ఫారెస్ట్ గురించి మంచిది నేను నీకు చెప్పాను. ఇక్కడ ఇంకో చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది. ఏంటంటే ఇక్కడ తాటకి అనే ఒక రాక్షసి ఉంది. ఆ తాటకి అనే రాక్షసి ఇక్కడ చుట్టుముక్కు ఉన్న ఋషి వర్యులందరినీ చాలా ఆహారంగా తినేస్తుంది. షీఈ్ ఎ వెరీ డేంజరస్ రాక్షసి. తాన్నే ఇప్పుడు ఎప్పుడైనా రావచ్చు నీ ముందుకి, సిద్ధంగా ఉండు, నువ్వు దాన్ని చంపాలి అంటారు. సో చంపాలి అంటే చెప్తే రాముడు కన్ఫ్యూజ్గా చూస్తారంట. సో గురువులకి నార్మల్గా శిష్యులు చూసే చూపుల్లో అర్థమైపోయింది చాలామందికి. ఇప్పుడు మనలో కూడా టీచర్లు కూడా ఎప్పుడైనా ఎవరైనా స్టూడెంట్ చూస్తే వాళ్ళ మనసులో ఏ డౌట్ ఉంటుందని అర్థమవుతుంది. వారి మనసులో, రాముడు మనసులో ఉన్న ఒక డౌట్ ఏంటంటే షుడ్ ఐ కిల్ ఏ ఉమెన్, స్త్రీ హత్య సరేయా అని ఒక ఆలోచన ఉంటుందంట. దీన్ని అర్థం చేసుకున్న గురువులు ఏమంటారంటే, ఇప్పుడు ఆవిడ ఒక పెద్ద రాక్షసి, చాలామందికి ప్రాబ్లం ఇచ్చింది, ఇక్కడ ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు, దిస్ ఫారెస్ట్ ఇస్ ఫుల్లీ ట్రబుల్డ్ బై తాటకి అని చెప్తారు. తాటకి ఈజ్ ఎ డాటర్ ఆఫ్ ఏ యక్ష అంటాము. సుకేతు అనే యక్షుడి కూతురు అన్నమాట తాటకి. రిమెంబర్ దిస్, దేర్ ఇస్ సంబడి కాల్డ్ యక్ష కాల్డ్ సుకేతు. ఆ సుకేతు డాటర్ వచ్చేసి తాటకి. షీ విల్ హ్యావ్ ద పవర్ ఆఫ్ 10,000 ఎలిఫెంట్స్ అంట. సి లుక్ అట్ ద అద్భుత కావ్యం వాల్మీకి వాళ్ళ రచనలో. ఇప్పుడు ఒక డేంజరస్ రాక్షసుడిని మీన్స్ రాక్షసిని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ద మెటఫోర్ దే టేక్, ద కంపారిజన్ దే టేక్, ఇట్స్ ఈక్వల్ టు 10,000 ఎలిఫెంట్స్. కెన్ యూ బిలీవ్ ద పవర్ ఆఫ్ 10,000 ఎలిఫెంట్స్? కెన్ యూ జస్ట్ ఇమాజిన్? ఒక్క ఎలిఫెంట్ అంటేనే దట్స్ హ్యూజ్. దిస్ ద ఎలిఫెంట్ ఈస్ ద లార్జెస్ట్ ల్యాండ్ అనిమల్ ఆన్ ద ఎర్త్. ఇట్ ఈస్ బ్లూ వేల్. కానీ మనకు భూమి మీద ల్యాండ్ మీద ఉన్న బిగ్గెస్ట్ అనిమల్ ఏదంటే ఎలిఫెంటే వస్తుంది. హోలిస్టిక్లీ ఆన్ ద ఎర్త్ ఇట్ ఈస్ బ్లూ వేల్. సో అటువంటి ఒక బిగ్ ఎలిఫెంట్, ఓకే, ఆ ఒక ఒక్క ఎలిఫెంట్కి ఎంత పవర్ ఉంటుంది? అలాంటి 10,000 ఎలిఫెంట్స్ పవర్ అంటే ఈజ్ టాకింగ్ టు ఏ స్మాల్ టీనేజర్. రాము వాజ్ ఎ టీనేజర్ అప్పుడు, 14.5, 15 ఆ ఏజ్ ఉండొచ్చు. ఆ ఏజ్లో ఉన్న ఒక కుర్రాడికి చెప్తున్నారు ఏమని, 10,000 ఎలిఫెంట్స్ పవర్ ఉన్న ఒక మా రాక్షసిని నువ్వు
చంపాలి, నువ్వు దేనికి భయపడొద్దు, నీ వల్ల అయింది అని చెప్తున్నారు. లుక్ అట్ ద కాన్ఫిడెన్స్ దట్ గురు హ్యాస్ ఆన్ శ్రీరామ్. సో అలా చెప్పినప్పుడు రామ గెట్స్ రెడీ, ఈ టేక్స్ ఇస్ బౌ, ఓకే, తీసుకొని దానికి ఇలా థ్రెడ్ నాట్ చేస్తారు. ఓకే, ఇన్ ద నెక్స్ట్ వీడియో ఐ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఈస్ దాట్ అని, ఎందుకంటే కాస్త డీప్గా చెప్పాలి, కొన్ని సాంస్క్రిట్ వర్డ్స్ అని ఉన్నాయి. ఐ టెల్ యూ దట్. అవన్నీ రెడీ చేసుకుంటారు. అయినా ఒక చిన్న డౌట్ ఉంటుంది, మళ్ళీ అడుగుతారు, గురువర్య నేను నిజంగా తాటకిని చంపాలా, షీఈ్ ఎ ఫీమేల్, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ మీ అంటారు. అప్పుడు విశ్వామిత్రుడు ఒక మాట చెప్తారు, పాపీనాం వధం నా పాపం, అంటే పాపీనాం వధం నా పాపం అంటారు. అంటే ఒక పాపిని చంపితే మనకు పాపం రాదు, వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, నీ స్త్రీ పురుషాన్ని చూసుకోవద్దు, తను చాలా పాపం చేసింది, యూ కెన్ కిల్ హర్, గో హెడ్, డోంట్ వరీ, ట్రస్ట్ మీ అని చెప్పిన వెంటనే రాముడు ఐ జస్ట్ టెల్ అగైన్ దట్ సాంస్క్రిట్ లైన్, ఓకే, అంత స్పష్టంగా రాకపోతే తెలిసిన వాడు ప్లీజ్ డూ ఎక్స్క్యూజ్ మీ, వాట్ దిస్ ఈస్ పాపినాం వధం నా పాపం అని చెప్తారంట. సో ఆ పర్టికులర్ లైన్ చాలా వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో హీ టేక్స్ దాట్ అండ్ టైస్ ద థ్రెడ్ అండ్ ఒక్కసారి ఇలా నార్మల్గా ఆర్చరీ చేసేవాళ్ళు మనం చేస్తుంటే టన్ అని ఒక సౌండ్ చేపిస్తారు, చెకింగ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద థ్రెడ్, వెదర్ ఇట్స్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్ అని చెక్ చేసుకుంటారు, నాట్ అని కరెక్ట్గా ఉంది. ఆ థ్రెడ్ని ఒకసారి లాగి కొడితే ద వైబ్రేషన్ ఆఫ్ ద సౌండ్, వి నో దట్ సౌండ్ వైబ్రేషన్స్ ఆర్ వెరీ పవర్ఫుల్. ఆ వైబ్రేషన్స్కి ద ఎంటైర్ ఫారెస్ట్ అండ్ ఆల్ ద యానిమల్స్ ఇన్ దట్ ఫారెస్ట్ వేర్ వెరీ స్కేర్డ్. యానిమల్స్ అని అటు ఇటు పరిగెత్తు జస్ట్ ఊహించుకోండి, జస్ట్ వన్ బిగ్ వైబ్రేషన్ సౌండ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన దీపావళిలో ఒక క్రాకర్ వస్తేనే ఎక్కడో ఉంటాం, ఆర్ హార్ట్ బీట్ స్కిప్స్. సో దాట్ కైండ్ ఆఫ్, ఇట్ వాజ్ అ థిక్ ఫారెస్ట్, ఇట్ వాజ్ వెరీ సైలెంట్. Forest is always known for silence except some animal sounds very beautiful to experience, dangerous also. Okay, very beautiful anante, it is not a garden, it is very dangerous also. The silence is a beauty in the forest. అటువంటి సౌండ్లో ఆ సౌండ్కి ఆల్ యానిమల్స్ వెళ్ళిపోతాయి. ఈ సౌండ్ వినగానే తాటకి got so much furious, she got disturbed, she started coming like a to attack like 10,000 elephants వస్తుంటే ఎలా ఉంటుంది, just imagine on a young teenage guy Rama వస్తుంటే she used to do ఏంటి తను వాక్ చేసుకుంటూ వస్తుంటే ఫర్ దట్ యాంగర్ అండ్ ద వైబ్రేషన్స్ వర్షాలు పడ్డాయంట. బికాస్ ఆఫ్ వాట్ కైండ్ ఆఫ్ వర్షాలు అంటే స్టోన్స్ రాయి వర్షాలు పడ్డాయంట. సో అలాంటి వర్షాలు వస్తుంటే షీఈస్ కమింగ్ అండ్ ఆల్ ద మన విశ్వామిత్ర గురువర్య శిష్యులందరూ భయపడుతున్నారు, తాటకి గురువర్య. బట్ రామ హ్యాడ్ ఎ స్మైల్ ఆన్ హిస్ ఫేస్ బికాస్ హీ ట్రస్టెడ్ హిస్ గురు సో మచ్. దట్స్ వై వీ కాల్ హిమ్ యాజ్ ద గ్రేటెస్ట్ మ్యాన్ ఎవర్ లివ్డ్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్ అనొచ్చు ఉండుంటే. Yes, definitely. Okay, we need to believe in certain things because of the morals and ethics which these epics teach us anamata. జై గురుదేవనినం అని ఒకేసారి తన బ్యాక్ బత్తలిక అంటాం మనం కన్నడలో, ఐ డోంట్ నో వాట్ యూ కాల్ ఇన్ తెలుగు, ఐఎమ్ సారీ. బోజ్ అని పెట్టుకోవడానికి ఒక స్టాండ్ ఉంటుంది, దాని నుంచి యారో తీసుకొని హీ జస్ట్ షూట్ ఇట్ టువర్డ్స్ తాటకి. ఇట్ జస్ట్ గోస్ అండ్ ఎంటర్స్ జై గురుదేవ్ విత్ దట్ మంత్ర. He just puts that, so Tataki will fall like a big glacier in the forest. Glaciers వచ్చి హిమాలయస్లో ఉంటుంది, కానీ ఇక్కడ she was so huge, so she died there. అక్కడి నుంచి అక్కడ ఒక శాప విమోచనం ఉంది. ఆ శాప విమోచన గురించి విల్ టాక్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. తాటకి సంహారం చేసిన తర్వాత దీస్ పీపుల్ స్టార్ట్ వాకింగ్ ఫర్దర్. తాటకి సంహారం శాప విమోచనం గురించి, because the video will become too lengthy, so I'll tell you in the next video. Please wait on that. Okay, stay tuned and subscribe. వాళ్ళు విశ్వామిత్ర రాముడిని లక్ష్మణుని తీసుకొని వాళ్ళు సిద్ధాశ్రమకు వస్తారంట. సిద్ధాశ్రమ ఇస్ ద ఆశ్రమ ఆఫ్ విశ్వామిత్ర. అక్కడికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వెరీ ఇంట్రెస్టింగ్, ఎగ్జైటింగ్. నాకు తెలిసినంత వరకు తెలిసింది చిన్న మైన్యూట్ డీటెయిల్స్ నేను చెప్తుంటాను. మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరుగుంటే ప్లీజ్ డూ లెట్ మీ నో. లైక్ చేసినా ఎందుకు లైక్ చేస్తున్నారో కమెంట్ పెట్టండి, డిస్లైక్ చేసినా ఎందుకు డిస్లైక్ చేస్తారో ఖచ్చితంగా కమెంట్ పెట్టండి.
కమెంట్ పెట్టేప్పుడు ప్లీజ్ డూ లెట్ మీ నో వై యూ ఫీల్ దాట్. ఎందుకంటే జస్ట్ నాట్ గుడ్ అని ఏదో పెడితే మాకు అర్థం కాదు. నాట్ గుడ్ అంటే ఎందుకు గుడ్, నాట్ గుడ్ అని చెప్తే విల్ ట్రై టు ఇంప్రొవైజ్, బికాస్ ఐ బిలీవ్ ఎవ్రీబడి ఈజ్ ఎ లర్నర్ అండ్ ఐ హావ్ టేకన్ దిస్ టాస్క్ ఆఫ్ టాకింగ్ వాల్మీకిస్ రామాయణ, విచ్ ఇస్ నాట్ ఈజీ కాదు, చాలా కష్టమైన పని. బట్ స్టిల్ ఐఎమ్ టేకింగ్ ఎ రిస్క్, బిలీవింగ్ ఆన్ ఆల్ ద గురూస్ ఆఫ్ ద వరల్డ్. నాకు నేర్పించిన గురువులు, నేను చదివిన బుక్లు, సో అలాగే మై స్టూడెంట్స్ హూ ఆర్ వెరీ సిన్సియర్. ఓకే, లైక్ I can feel, some of the students whom I'm training, I can feel them as Ramas. Seriously, you'll see that soon. Thank you very much. Jai Hind, Jai Andhra.